రీసెంట్ గా చిరంజీవి గారు చేసిన కామెంట్స్ కి మాట్లాడిన స్పీచ్ కి చిన్మయి గారు రెస్పాండ్ అవడం జరిగింది. సో ఏం చెప్తారు ఇలా ప్రతిదానికి రెస్పాండ్ అయితే? యాక్చువల్గా ఎలాగంటేనండి, చిరంజీవి గారు చాలా పాజిటివ్ వేలో చెప్పారు ఆ విషయాన్ని. ఎలాగా చాలా సుదీర్ఘంగా ఆయన తన సక్సెస్ మీట్ లో ప్రసంగాన్ని కొనసాగిస్తూ 35 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ 35 నిమిషాల్లో ఏంటంటే చాలా విషయాలు ప్రస్తావించిన తర్వాత మధ్యలో ఒక చిన్న అంటే ఒక 2-3 నిమిషాల పాటు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. కాస్టింగ్ కౌచ్ ఏంటంటే, అమ్మ మీరు రండి, మీరు ఇండస్ట్రీలో ఫోకస్డ్ గా మీరు ముందుకు వస్తే కనుక మీకు ఎవరో అనుకున్నట్టుగా కాస్టింగ్ కౌచ్ అన్న ఇబ్బందులు అయితే మీకు ఉండవు. మీరు మీ ప్రొఫెషనల్ గా మీరు హార్డ్ వర్క్ చేసి మీరు డెడికేషన్ తో మీరు మీ టాలెంట్ తో మీరు ముందుకు వస్తే కనుక మీకు ఏ ఇబ్బందులు ఉండవు. ఆ విధంగా మీరు ముందుకు రండి, మీకు ఎటువంటి ఇబ్బందులు రావు అనేసి ఆయన ఏదో చాలా పాజిటివ్ వేగా చెప్పారు. అయితే దాన్ని ఈ రోజు చిన్మయ్య గారు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, లెజెండరీ చిరంజీవి గారు చాలా మంచి విషయాలు చెప్పారు కాస్టింగ్ కౌచ్ గురించి ఇది అని. అయితే ఏంటంటే కాస్టింగ్ కౌచ్ లేదా కమిట్మెంట్ అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. నేను కొన్ని చూశాను, చాలా మంది చూశారు. షావుకార్ జానకి గారు, వైజి మహేంద్రన్ గారు, అలాగే తమిళనాడులోనూ ఇండస్ట్రీలో అనేది కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. లేదనుకోవటం మాత్రం లేకుండా లేదు. అయితే అలాగా ఇప్పుడు కమిట్మెంట్ కాస్టింగ్ కౌచ్ అని ఆవిడ చెప్పుకొచ్చిందండి, ఎవరు, చిన్మయ్య గారు. కానీ యాక్చువల్గా అటువంటి ఓపెన్ ఆఫర్లు ఇచ్చి ఎలాగైనా అవకాశాలు పొందాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అది ఏ కాస్టింగ్ కౌచ్కి వస్తుందో ఆవిడే తెలియాలి, ఆవిడే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అంతకుముందు ఇప్పుడు సపోజ్ అడ్డదారులు ఎదిగిపోవాలి, లేకపోతే వెంటనే మనం ఫేమస్ అయిపోవాలి అన్న విషయాలు ఓపెన్ ఆఫర్లు ఇచ్చి ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక అవకాశాల కోసం. అలా చాలా మంది నేను చూశాను. అది కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో పట్టుబడిపోయిన ఆడవాళ్ళని కూడా నేను చూశాను. చిన్మయ్య గారిని ఎలా చూస్తారు? ఇలా ప్రతిదానికి అంటే సెలబ్రిటీలు ఏదన్నా మాట్లాడితే వాటి మీద రెస్పాండ్ అయ్యి వార్తల్లో నిలవడానికి ఇదంతా అది ఎలా చూస్తానంటేనండి, ఆవిడ వన్ వేలోనే వెళ్తారు. ఆవిడ చెప్పిన ప్రకారం మాట్లాడే ప్రకారం అయితే ఆవిడ చాలా మంచి ఉద్దేశంతోనే వెళ్తున్నారు. అది ఆడవాళ్ళని ఉద్ధరించాలి, ఆడవాళ్ళని సమాజాన్ని ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశం అయితే మంచిదే. కానీ ఏంటంటే ఇక్కడ ఆవిడ నెగిటివ్ అంటే ఒక మగవాళ్ళు వేధించే యాంగిల్లోనే ఆవిడ మాట్లాడతారు ఎంతసేపు. కానీ ఆడవాళ్ళ వల్ల ఎంతమంది సర్వనాశనం అయిపోయారు ఆడవాళ్ళు అనేది, మగవాళ్ళు అనేది ఆవిడకి తెలీదు. ఎందుకంటే చాలా మంది మొత్తం ఇంకా బ్లంట్ గా చెప్పాలంటే నాకించేసి రోడ్డు మీదకి వదిలేసిన ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మొత్తం ఆ విషయం మనకు తెలుసో లేదో మనకు తెలియదు, కానీ అది చాలా మంది అండి. అంటే మొత్తం డబ్బులన్నీ లాగేసిన తర్వాత రోడ్డు మీదకి వదిలేసిన ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విషయాలు మరి చిన్మయ్య గారికి తెలుస్తుందో లేదో తెలియదు. ఆవిడ కూడా అంటే ఏదో ఒక వేలోనే మగవాళ్లే లేకపోతే ఇండస్ట్రీయే ఆడవాళ్ళని వేధిస్తుంది, ఆడవాళ్ళని లైంగికంగా హింసిస్తుంది, కమిట్మెంట్ అడుగుతున్నారు లేదా కాస్టింగ్ కౌచ్ లేదన్న విషయాలు చెప్పడం కరెక్ట్ కాదండి చిన్మయ్య గారు చెప్పడం. సో చిరంజీవి గారు మన సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా నమ్మకంతో టాలెంట్ తో వస్తే అందరికి ఛాన్సులు ఉంటాయని చెప్పేసి అన్నారు. సో దానికి సింగర్ చిన్మయ్య గారు ఏమన్నారంటే, ఆడవాళ్ళు కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు వస్తాయనే విధంగా తను రియాక్ట్ అయ్యారు. సో ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉందంటారు? కమిట్మెంట్ అంటే అది కంపల్సరీ ఏం కాదు కదా. టాలెంట్ ఉంటే కమిట్మెంట్ లేకుండా కూడా మూవీలో పైకి వచ్చిన వాళ్ళు ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అనుకుంటే మగోళ్ళు కూడా చాలా మంది స్టార్స్ అయ్యారు. మనం ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకుందాం, మెగాస్టార్ అయ్యారు. ఇప్పుడు మగోళ్ళు కమిట్మెంట్ ఏమైనా ఉంటాయా? ఆయన సొంత టాలెంట్ తో వచ్చారు కదా. చిరంజీవి గారు చాలా మెగాస్టార్ అయ్యారు. ఆయన అసలు ఓల్డ్ మూవీస్ చూస్తే ఇప్పుడు కూడా ఒక 100-300 మోర్ దెన్ చిన్నప్పుడు నుంచి చూస్తానని అయినా కూడా ఆయన మూవీస్ అసలు నాకు కోరుకోవటం. సాంగ్స్ అయితే చాలా బాగుంటది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగదేక్ వీరుడు అద్భుత సుందరి చాలా బాగుంటది. ఇంకా కొన్ని గ్యాంగ్ లీడర్ కూడా చాలా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉన్నాయి. మరి అలా అనుకుంటే మగవాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చే పైకి వచ్చారా? కాదు కదా. సో ఇది నేనైతే దీని 100% కావచ్చు కొంతవరకు, కానీ కొంతవరకు 100% ఇది కరెక్ట్ ఏం కాదు. మరి మళ్ళీ నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య ఉన్నాడు. ఆయన కూడా అసలు యాక్టింగ్ చేస్తే చాలా న్యాచురల్ గా ఉంటుంది. సో సొంత టాలెంట్ తో న్యాచురల్ గా యాక్ట్ చేసి పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అంటే మేల్స్ కాకుండా ఫీమేల్స్ లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటివి చేస్తేనే అవకాశాలు వస్తున్నాయి అనే విధంగా చిన్మయ్య గారు కమిట్మెంట్ లేకుండా పైకి వచ్చిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాయి పల్లవి ఉంది. తను కూడా అంతే కదా, చిన్న చిన్న యాక్ట్ చేసుకుంటే చిన్న రోల్స్ చేసుకుంటే పైకి వచ్చింది. తను ఇలాంటివి ఏమి లేవు. అండ్ డ్రెస్సింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. నెక్స్ట్ సమంత కూడా అంతే. ఆ పర్సనల్ విషయాలు పక్కన పెడితే వాళ్ళకి ఏమైనా మనకు అనవసరం, తన డ్రెస్సింగ్ గురించి అనవసరం. కానీ సమంత యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది, న్యాచురల్ గా ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక యాక్టర్ పరంగా యాక్ట్రెస్ పరంగా సమంత కూడా
చాలా బాగా యాక్ట్ చేస్తుంది. సో నాచురల్ గా ఓన్ స్కిల్స్ తో టాలెంట్ తో పైకి వచ్చి ఉన్నారు. కమిట్మెంట్ అన్నదైతే నేను నమ్మను. మేడం ఇలాంటి వాళ్ళు ఫెమినిస్టులం అని చెప్పేసి ఓన్లీ సెలబ్రిటీలు అన్న వాటికే రియాక్ట్ అవుతున్నారు. కానీ జనరల్లీ సొసైటీలో చాలా మటుకు డైలీ రేపులు కావచ్చు, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఈ కొంతమంది లేడీస్ పేర్స్ నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేను. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కొంతమందితో వాళ్ళు కూడా ఇష్టమయ్యా. కొంతమంది ముందు కొన్ని ఎపిసోడ్స్ అన్ని ముందుకు సాగాక వాళ్ళకి ఏదన్నా ఫైనాన్షియల్ ఇష్యూగా లేదంటే ఇంకా వేరే అట్లా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే అప్పుడు వీళ్ళు దీన్ని బయటకు లాగి పెద్ద ఇష్యూ చేసి మీడియాని పిలిచి ప్రెస్ వేసి పేపర్లు వేసి అలా జెంట్స్ ని అలర్ట్ చేసే లేడీస్ కూడా ఉన్నారు. అది లేడీస్ మిస్టేక్ కూడా ఉంది. మొత్తం 100% జెంట్స్ అని మనం అనుకోవాల్సి లేదు. బట్ బయటికి లీక్ అయ్యే మ్యాటర్ ఏంటంటే లేడీసే మొత్తం వాళ్ళే బాధలు పడినట్టు వాళ్ళే ఇబ్బందులు పడినట్టు అలాగా పోర్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. అదైతే 100% రాంగ్ అని నేను అనుకుంటున్నాను. బలవంతం ఏం చేయరు కదా, కమిట్మెంట్ అంటే వీళ్ళకి కూడా ఇష్టమైతేనే వెళ్తారు. సో 2 hands కలిపితేనే మనకి క్లాప్స్ వస్తుంది, 2 చేతులు కలిపితేనే చెప్పట్లు కదా. ఒక సింగిల్ హ్యాండ్ అయితే మనకి క్లాప్ రాదు. అంటే మీరు నేనే చిన్మయ్య గారిని ఎంకరేజ్ చేసేది ఎవరు? మీరు నేనే కదా. ఇప్పుడు ఆమె గురించి ఆమె రియాక్ట్ అయిన విషయం మనం కానీ ఇంతసేపు ఇంత మందితో మాట్లాడుకున్నా ఉంటే రేపు ఆమె అసలు బయటకు అందాక వెళ్ళదు న్యూస్. వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇంకొక 2 విషయాల గురించి రియాక్ట్ అవుతుంది. ఎవరు మనం రియాక్ట్ అయినా ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తుంది? రియాక్ట్ అవ్వడం ఆపేస్తుంది. సో మనం రియాక్ట్ అవ్వకూడదు. ఇంకా నుంచి రియాక్ట్ అవ్వకండి. ఇప్పుడు సపోర్ట్ చేస్తాం కదా, కేసులు పెట్టచ్చు. అట్లా సపోర్ట్ చేయట్లా, కౌంటర్ ఇస్తా అనుకుంటున్నా. లైక్ ఎలా అంటే చిరు సార్ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఏమంటారు దాన్ని రిపీట్ చేయవా? దాన్ని ఏమంటారు రిపీట్ చేయి? క్యాస్టింగ్ కౌచ్. అది అన్న తర్వాత అద్దంలోకి వెళ్ళి చూసుకో అంటే దాని మీనింగ్ మనం ఎంత కరెక్ట్ ఉన్నామో మనకు కనిపిస్తే చాలు, అవతలని కదా అవసరం లేదని కదా. సో అది కన్సిడర్ చేయి కదా. ప్రతి దాంట్లో నిలబెడతావు, ప్రతి దాంట్లో దూరేస్తావు. ఈ పనికొచ్చే దాని మీద దాకా, పనికిరాని దాని మీద దాకా నాకైతే పనికిరాందే. ఎందుకంటే తన వ్యక్తిత్వం ఏమంటారు, తన భావం వ్యక్తం చేశాడు అతను, అంతే. నేను రియాక్ట్ అవ్వమని కాదు. అండ్ మోర్ ఓవర్ నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది బస్ యాక్సిడెంట్ల మీద, మర్డర్ల మీద, హనీ ట్రాప్స్ మీద, రేపుల మీద, వీటిల మీద రియాక్ట్ అవ్వచ్చు, అలా బాగుంటది. అంతేగాని చిన్న చిన్న థింగ్స్ ని కూడా హైలైట్ చేయడము, అవతల అంత పెద్ద చిరు సార్ ని నెగిటివ్ చేయడం, ఆయనకు అపోజిట్ గా కౌంటర్, నాకైతే కౌంటర్ లెక్కన అనిపించింది. అలా ఇవ్వడం ఎందుకు? టైం వేస్ట్ కదా. అండ్ మోర్ ఓవర్ మీకు కేసులు పెట్టుడు, ఇవిట్ల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేసుకోవచ్చు కదా. మీకు ఎందుకు ఛాన్సెస్ వస్తలేవు అని నేను అంట. అంటే ఇప్పుడు మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది? చిన్మయ్య గారు కరెక్ట్ అనిపిస్తుందా లేదంటే చిరంజీవి గారు కరెక్ట్ అనిపిస్తుంది? ఇద్దరు ఈక్వల్ అనిపిస్తుంది. ఇప్పుడు చిన్మయ్య కూడా అన్నది పాయింట్. లైక్ ఎక్కడైనా కమిట్మెంట్ లేని ఎక్కడ లేదు. జాబ్ పోతే కానీ బయట ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. సో కమిట్మెంట్ ఎక్కడైనా ఉంది. అది సో ఉంది కాబట్టి తను చెప్పింది, అందులో రాంగ్ లేదు. బట్ తను రియాక్ట్ అవ్వడం రాంగ్. ఇది చిన్న దానికి కూడా ఎందుకు అంత రియాక్ట్ అవ్వడం, తనని ఎందుకు నెగిటివ్ చేయడం? నేను చెప్తున్నాను కదమ్మా, నేను అదే చెప్తున్నా. ఏమని? అవును తను చెప్పింది సొసైటీలో నడుస్తుంది, బట్ తను రియాక్ట్ అవ్వాల్సిన పాయింట్ ఇది కాదు అని నేను చెప్తున్నా. చిరు సార్ ఎలా అయితే తన భావం వ్యక్తం చేశారో చిన్మయ్య కూడా అలా చెప్పింది. మేబీ తన లైఫ్ లో ఎదుర్కొన్నదేమో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చెప్పలేము. చిరు సార్ ఎదుర్కోలేరేమో, ఆయన అనుభవంతో ఆయన చెప్తున్నారేమో. ఇక్కడ ఈక్వల్, ఇద్దరు సేమే. ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ అనేది లేదు. ఇద్దరు ఈక్వల్, ఇద్దరు కరెక్టే. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సార్ కరెక్ట్. అది